ఇక్కడ చూడవచ్చు మనం ఎక్కడున్నామో. ఇక్కడ ఎవరు అడగలేదు మా ఊరికి ఇది చేయండి అది చేయండి అని. రాష్ట్రంలో కూర్చొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రామీణ వ్యవస్థ చూడు ఎంత భూమి చూడు ఈ సచివాలయాల పేరుతో ఎంత భూమిని ఇది మొత్తం తిప్పలు. ఇక్కడ కలువే వనాలు ఉండేటివి, మొత్తం కలువే వనాలు అయితే మామిడి వనాలు అయితే ఎక్కడ చూసినా కానీ ఈ ఊరు ఆ ఊరు అని లేదు. ఇక మనకి యాలూరు వీళ్ళు లేకపోతే ఇక్కడ తర్వాత దొనకొండ వినుకొండ ఇటు సైడ్ వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ గ్రామాల్లో ప్రధానంగా మనకు దర్శనం ఇస్తుంది చింత చెట్లు తర్వాత దిబ్బలు. మరి గ్రామాలంటే ఇవి ఉండేటివి. తర్వాత మనకి గ్రామాల ఉత్పత్తులు ఏంటి, నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, తర్వాత ఆహార పదార్థాలు మిగతా అంటే మనకి మిరప కావచ్చు, బజ్జి మిరపకాయలు కావచ్చు. అపూర్వం ఉన్న బజ్జి మిరపకాయలు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ తింటుంటే లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. హైబ్రిడ్ విత్తనాలు అంటే సంకర జాతి రకాలంటే అదే రేపులు చేసిన విత్తనాలు, అంటే లైంగిక దాడి అధిక దిగుబడి కోసం ఏదైతే ఉందో స్త్రీలు అంటే ఏదైతే టమాటకాయలు, మిరపకాయలు, సీతాఫలము, రామఫలం అంటే అది పురుష ఫలం, ఆ విధంగా అనమాట. ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఈ లైంగిక ఓసిరి రేపురాన్ని గోడల మీద రాయించి పురుష లోకం దద్దరిల్లిందంటే రాముని లోకం దద్దరిల్లింది, స్త్రీ లోకం ఓసిరి రేపురా అంటే స్త్రీలను ఆ విధంగా కించపరుస్తూ దయ్యం అన్నట్టు చిత్రీకరించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుని యొక్క ప్రభుత్వం ఈ మహిళా సాధికారత పేరుతో మహిళ ఎవరు మండోదరి మరి శూర్పణఖ యొక్క అర్ధరాత్రి వరకు శూర్పణఖను తిరగడం అంటే శూర్పణఖ అర్ధరాత్రి వరకు ఇప్పుడు మనకి తిరుగుతున్నాయిగా అర్ధరాత్రి వరకు తిరగడం. ఇదిగా మనకి కనపడుతున్న వెహికల్ రాత్రి కూడా సంచరిస్తూ ఉన్నాయి ఇది రోడ్ల మీద. అదే శూర్పణఖ యొక్క కార్యాలను అర్ధరాత్రి వరకు తిరగడం అంటే శూర్పణఖ అంటే ఇదే శూర్పణఖ మనకు కనపడుతుందిగా. శూర్పణఖ అర్ధరాత్రి వరకు తిరుగుతే ఏమవుతుంది, ఇక్కడుండే సమస్త జీవరాశి కోటి చనిపోతాయి అన్నమాట. అది మన పూర్వీకులు దాన్ని నిరోధించేవారు. కానీ ఇష్టం వచ్చినట్టు వెడల్పు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి పేరుతో నాశనం చేస్తూ నాశనాన్ని పట్టుకునే అభివృద్ధి అని వీళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో చెప్పడంతో ముందే ఈ పిశాచ శక్తులు దానికి తోడుగా ఈ పిశాచ నాయకులు కూడా తోడవడంతో ఈ విధంగా రెచ్చిపోయి మొత్తం భూమిని అంతా నాశనం చేస్తుండేది. ఇది పనికి మళ్ళీ జెండా, దీనికి ఈ జాతీయ జెండా, ఇది రాక్షస జెండాకు మళ్ళీ ఇది ఒకటి, మళ్ళీ ఇది ఒక స్థలం. ఇక్కడ అన్ని చెట్లు ఉండేవి, వనాలు జేసీబీలు పెట్టి పర పీకి పడేస్తూ ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్తున్నారు. ఇదంతా పొడి చెత్త అంట, కాగితం అంట, రౌండ్ రేపర్లు ఏంటి వాటర్ బాటిళ్ళు, చెక్కలు, స్వచ్ఛ భారత్ అంట. చెత్త చెదారాన్ని పెంచి పూజించి మొత్తం గాలిని భూగర్భ జలం అన్నిటిని నాశనం చేసి భూమికి ఇష్టం వచ్చినట్టు ఊరంతటికి ఒక బోరు పోయి ఇంటింటికి ఒక బోరు వచ్చింది. ఇంటింటికి ఒక బోరు పోయి మనిషికి ఒక బోరు వస్తుందేమో. తర్వాత ఈ బోర్లు అన్నీ నీళ్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ డ్యాములు కట్టి మళ్ళీ పొలాలకు వదులుతారంటే ఈ పని అదేదో డ్యాములే కట్టేటప్పుడు మళ్ళీ బోర్లు ఎందుకు వేయించినట్టు మరి ఈ పనికి మళ్ళీ విధానాలు. కాకపోతే మళ్ళీ రాష్ట్రాలను ముక్కలు చేయడం, దేశాలను ముక్కలు చేయడం, ఆ ముక్కలు చేసే సన్నాసులతో కుమ్మక్కై ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, భ్రష్టు పట్టిస్తూ ఉంటే భూమిని అంతా మొత్తం చైనాను రూల్ చేసేది కూడా ఏదైతే ఇండియాకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవే చట్టాలు చైనాను కూడా రూల్ చేస్తుంది. పాకిస్తాన్ కూడా అదే చట్టాలతో రూల్ చేస్తున్నారు. మళ్ళీ ఈ దేశానికి ఆ దేశం శత్రువు అంటారు. అదేవిధంగా మనకి ఏదైతే తెలంగాణను విభజించారో తెలంగాణను మరి ఆంధ్రప్రదేశ్ను కూడా రెండు ముక్కలు, అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే ముక్కలు చేశారో అదే పద్ధతిలో మనకి తెలంగాణలో కూడా జిల్లాల సంఖ్య పెంచారు, ఇక్కడ కూడా జిల్లాల సంఖ్య పెంచారు. అంటే దుష్టశక్తి ఏదైతే ఉందో విభజించడం అనేది అది మరి ఒకే విధమైన చట్టాలతో ఆంధ్రప్రదేశ్ అదే మనకి తెలంగాణ రెండుగా విభజించారని ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ని శాసనాలు తెలంగాణ శాసనాలు రెండు ఒకరే అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కూడా మీకు ఎదురుగా మనకి కనబడతా ఉంది కూడా నగ్న సత్యం. మరి ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ ఇది ఎదురుగా ఉంది, ఇక్కడ చెట్టు కనిపించట్లేదు. మరి ఇది ఈ చెట్లు కానీ అన్నీ శరవేగంగా అన్నీ మొత్తం దీని కారణంగా ఋతువులను అనుసరించి వచ్చే వర్షాలు కూడా రాకుండా స్తంభింపడం జరిగింది. ఇదంతటికి కాలుష్యం, ఈ పనికిమాల ప్రభుత్వ నియమాల కారణమే ఇదంతా జరుగుతుంది. ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత కారణంగా ఇదంతా మొత్తం పర్యావరణం మొత్తం నాశనం అవ్వడంతో ఈ పేరు మాత్రం ఇల్లు మీదికి దోస్తున్నారు. ఈ రాక్షసులు చేసే వినాశక కార్యాలు విప్రవృద్ధి బుద్ధి అన్నట్లు ఈ ప్రకృతిని నాశనం చేసి ఈ ప్రభుత్వమే దీని అంతటికి
దానికి కారణం. కానీ ఎల్నినో, లానినో ఇట్లా పేర్లు చెప్పి దానిల మీదకి పసిఫిక్ మహాసముద్రం మీదకి నెడుతున్నారు ఈ పనికిమాలిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో. దీని అంతటికి కారణం ఈ మొత్తం కాలుష్యం పెరిగిపోవడంతో ఈ వాతావరణం అనేది సమతుల్యత దెబ్బతిని ఇదంతటికి కారణం ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, కరువులు ఏర్పడడం, కాటకాలు ఏర్పడడం, పడితే వర్షం అతిగా పడడం, లేకపోతే పడకపోవడం, ఇదంతటికి కారణం ఈ కాలుష్యమే. ఇదంతా జరుగుతూ ఉంది. దీని కారణం ఈ గాంధీ ఎవరైతే ఉన్నాడో ఇతను బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ మొత్తం ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఈ నరహంతకులు సంచరించి ఈ గాంధీ మాత్రం శాంతి డ్రామాలు ఆడుతూ ఈ అంబేద్కర్ అనే మావోవాది అణ్వాయుధాలతో స్థానికంగా ఉండే వాళ్ళని ఆపస్మే ఒకరినొకరు కొట్టుకునేటట్టు చేసి గన్నులు తుపాకులతో బెదిరిస్తూ బలవంతంగా మత మార్పిడులు చేసిన నరహంతకుడు ఈ అంబేద్కర్ చైనాలో కనపడ్డాడు. ఏ దేశం వెళ్ళినా ఈ రాక్షసుడు తన యొక్క కార్యకలాపాలు చేయించుకొని తర్వాత ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, అన్ని దేశాల్లో అక్కడ ఉండే దేవీ దేవతలను అంతమొందించి అక్కడ ఉన్న ఆత్మలింగాలని దోచుకు వెళ్ళి ఇష్టారాజ్యంగా భూగ్రహాన్ని నాశనం చేసే విధంగా పక్కా ప్రణాళికతో చట్టాలు రూపొందించి శాసనాలు విస్తరింపజేస్తూ ఈ విధంగా పాదరక్షకులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ రాక్షసులకు పాదరక్షకులు ఏదైతే ఉన్నారో మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్ దుష్టశక్తులు సమస్త రాక్షసులకు ఈ రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ రాక్షసులు పనిచేస్తూ ఉంటారు. మరి పాదరక్షకులుగా ఉంటారు. వాళ్ళ యొక్క కార్యకలాపాలను విస్తరించడానికి అడుగులో మడుగు విద్దడానికి ఈ రాక్షసులు వేసే అడుగులకు పాదరక్షకులుగా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారు. మరి రఘుకులాలకి సంబంధించి పాదరక్షకులు ఉన్నటువంటి ఏదైతే ఈ మాల మాదిగని వ్యవస్థ, అలాగే హరిజన గిరిజన, అలాగే చాలా వ్యవస్థలు ఉండేటివి అన్నిటిని చాలా తెలివిగా లేకుండా చేసి అంటరాని వాళ్ళగా చిత్రీకరించి ఈ అంటరాని చెత్తను మాత్రం అంటుకునే విధంగా ప్రపంచానికి చేసి ఏ విధంగా భూమిని అంతా కాంక్రీట్ జంగలంగా మారుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మరి ఈ అంబేద్కర్ అంటరాని వాడు ఎందుకు అంటారో మనం ఇక్కడ చూడవచ్చు. అంటరాని కార్యాలు ఎట్లా ఉంటాయి, ఈ విధంగా చూడు ఎంత భూమిని ఒక జెండా పెడితే ఎంత భూమిని ఇదే స్థలంలో చెట్టు నాటవచ్చు. కానీ ఈ రాక్షసుల అది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టారు. మళ్ళీ ఎవరు అడగలేదు. చెప్పుల ఫ్యాక్టరీ, ఇంత బైకులు వెళ్తున్నాయి కదా, చెప్పుల ఫ్యాక్టరీ కట్టారు. ఎవడు అడగలేదు. మళ్ళీ ఇది తిప్పలలో కట్టారు. ఇక్కడ ఉన్న మొత్తం మైదాన ప్రాంతాలన్నీ చాలక మళ్ళీ తిప్పలలో కూడా అక్కడ కలివి వనాలన్నీ జేసీబీలతో పరపర బీకి అక్కడ మళ్ళీ 5-6 ఎకరాల భూమిని అక్కడ కబ్జా చేసి ఏమనంటే మా ఇష్టం, మేము చేసి చట్టం మేము చేసిందే శాసనం అని అడ్డగోలుగా ఈ నికృష్ట ప్రభుత్వం చెప్పుల ఫ్యాక్టరీ కట్టి అక్కడ ఈ ఉపాధి పేరు చెప్పి అక్కడ ఉన్న వనాలను జేసీబీలతో తుడిచిపెట్టడం జరిగింది. ఇది నేడు జరుగుతున్న నికృష్ట పాలన. ఈ పనికిమాలిన జాతీయ జెండాను ఎవరు సెల్యూట్ చేయొద్దండి. ఒకరు చేస్తే బలవంతంగా చేస్తున్నట్టు అనుకోండి తప్ప ఇష్టపూర్వకంగా ఎవరు చేయొద్దు. ఇది రాక్షసుల జాతీయ జెండా, అది కూడా తీవ్రవాదులకు సంబంధించింది. ఈ జాతీయ జెండా ఇదంతో తీవ్రవాదుల రాక్షసులకు సంబంధించిన జెండా. ఈ భూమిని అపవిత్రం చేయడము, గాలిని, నీటిని, మనుషులకు రోగాలు వచ్చేటట్టు చేసి ఆర్థిక అభివృద్ధి చేయడం, ఉపాధి కల్పించడం. అంటే మనుషులకు రోగాలు వస్తే డాక్టర్లకు ఉపాధి. పూర్వం ఏ రోగం వచ్చేది కాదు. ప్రశాంతంగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు. మొత్తం బంధుత్వాలతో ఆనందంగా ఉండేవారు. ఈ చెత్తాన్ని పోషించడంతో ప్రజలందరూ ఈ చెత్త వెంట పరిగెడుతూ కోట్లు కూడగట్టాలన్న నెపంతో ప్రజలందరూ పరిగెడుతున్నారు. అందులో ఒక వేల మంది రోగాలతో చేస్తున్నారు, యాక్సిడెంట్ అయి చేస్తున్నారు. అలాగని ప్రకృతిలోని సమస్త జీవరాశి కోటి అవి కూడా చనిపోయినాయి, చెట్లు నాశనం అయిపోతున్నాయి. అన్నీ దీనంతటికి కారణం ఈ నికృష్ట ప్రభుత్వమే. ఈ నికృష్ట ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు స్థానికంగా ఉండే గిద్దలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు దీన్ని అంతటికీ చేయట్లేదు. వీళ్ళు ఊరికే స్థానికంగా అడ్డు రాకుండా, రాక్షసుల కార్యానికి అడ్డు రాకుండా చూసుకోవడం వరకే వీళ్ళు. ఇదంతా అంతర్జాతీయ ఉగ్రవాదులు చేసే ఉగ్ర కుట్ర. ఇది ఇక్కడ నేడు జరుగుతున్న భూ విధ్వంసాలు. 100 రోజులు ఇక్కడ చూడవచ్చు. 100 రోజుల ఉపాధి హామీ అంటే గ్రామాలకు ఉపాధి కల్పించే స్థాయికి ఈ నికృష్ట ప్రభుత్వం ఎదిగిందంటే మనం చూడవచ్చు. ఉపాధి అంటే 100 రోజులు అంటే గ్రామాల్లో పచ్చళ్ళు చేతి వృత్తులు ఎన్నో ఉన్నాయి. మరి పశు సంపద ఉంది. వాటన్నిటికీ ఆహారం లేకుండా చేయడంతో
ఇప్పుడు తిప్పలలో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఇక్కడంతా గడ్డి ఉండేది, గడ్డి కాదు, గడ్డి ఉంది, వనాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక పద్ధతి ప్రకారం నాటడం జరిగింది. మరి వీటన్నిటిని ఈ విధంగా ఇళ్లతో ఈ విధంగా ఏంటి సచివాలయాల పేరుతో, అభివృద్ధి పేరుతో, ఇళ్ళ పేరుతో, రకరకాల నివాసాల పేరుతో రకరకాలుగా ఈ భూమిని అంతా కాంక్రీట్ జంగలుగా మార్చడం జరిగింది. మరి దీని కారణంగా ఉపాధి లేక గ్రామీణులు మరి ఈ పనికి మాల ఏమంటారు పలుగు తట్ట పెట్టేసి నెత్తి మీద వాళ్ళకు భూములు అది కూడా తవ్వి అక్కడ ఉండే చెట్లను గడ్డిని అంతా నాశనం చేసే విధంగా ఈ 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నికృష్టులు అందులో భస్మాసుర కాంగ్రెస్ దీని అంతటికి మూల కారణం. దీని వెనక పెద్ద అంతర్జాతీయ దుష్ట శక్తులు దీన్ని చేయించేది. ఈ ఎందుకు మనుషులతో తొగిస్తారంటే అక్కడ ఉండే భూమిని అపవిత్రం చేసి అక్కడ తర్వాత జేసీబీలు వచ్చి అక్కడ ఖనిజ సంపదను దోచుకుపోవడానికి ఇదంతా ఉగ్ర కుట్ర. ఇక్కడ ఎవరు అడగంది అమ్మాయి అన్నం పెట్టదంటారు. మరి ఈ నికృష్టులు అడగకుండా ప్రజలను ఇష్టం వచ్చినట్టు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది రాక్షసులు చేస్తున్న రాక్షస కుట్ర. ఇక్కడ చూడవచ్చు, ఇది గ్రామ సచివాలయ భవనము, దద్దవాడ, కొమురోలు మండలం. మరి దీనికి అంచనా విలువ 40 లక్షలంట. నిధులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 100%, అంటే 100% నిధులు ఎన్ఆర్ఈజీఎస్ అనే శక్తి ఇచ్చింది. మరి ఇక్కడ ప్రకృతిని రక్షించడానికి ఏదైతే ప్రకృతి వ్యవసాయం అంటున్నారో దానికి మాత్రం డబ్బులు ఇవ్వడానికి మాత్రం 10,000 జీతం ఇవ్వడానికి కూడా ఏడు చేస్తున్నారు. ప్రకృతిని కాపాడేది. అదే వికృత కార్యాలకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి చూడు నిధులు మాత్రం అది చిత్తు కాగితాలు. మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకుంటారులే. ఇల్లులు, భవనాలు, రోడ్లు అన్నీ వేయించిన తర్వాత మళ్ళీ విడతల వారికి మళ్ళీ డబ్బులు రికవరీ చేసుకుంటారు ఈ రాక్షస శక్తులు. మరి అదే ప్రకృతిని కాపాడడానికి మాత్రం ₹1 కూడా నిధులు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం మళ్ళీ వీళ్ళేం కనిపెట్టింది లేదు. ఆయనకు ఎవరైతే ఉన్నారో కనిపెట్టిన ఆయనకు మాత్రం ₹1 కూడా సహకరించలేదు. కానీ పెత్తనం మాత్రం మళ్ళీ బోడి పెత్తనం ఈ ప్రభుత్వం తీసుకున్నది. మళ్ళీ ₹1 జీతం కూడా ఇవ్వదు. మళ్ళీ ఇట్లాంటి పనికి మాత్రం కోట్లు డబ్బులు యాంచి వస్తే మాత్రం ఇస్తారు రాక్షస కార్యాలకు. అదే దైవ కార్యాలకు మాత్రం ₹1 ఇవ్వరు. మరి దైవ కార్యానికి సంబంధించిన ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉందో అది మళ్ళీ ఎందుకు పెత్తనం తీసుకున్నదో మనకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు పెత్తనం తీసుకుని ఆ డబ్బులు ఇచ్చేది బయట దేశాలు. ఆ బయట దేశం నుంచి వచ్చే నిధులు కూడా వాళ్ళు కూడా స్వార్థంతో ఆ నిధులు కూడా ఇస్తున్నారు డబ్బులు. అది కూడా ఇక్కడ ఉండే వనరులను దోచుకునే ఉద్దేశంతో స్వార్థంతోనే ఆ డబ్బులు కూడా బయట దేశం నుంచి ఫండ్ వస్తుంటుంది. మరి ఈ దేశంలో మాత్రం ఇట్లాంటి పనికిమాలిన వాటికి మాత్రం మళ్ళీ పనికిమాలిన ఇండియన్ ఆర్మీకి మాత్రం జవాన్లకు లక్షల జీతాలు ఇస్తారు. ఇక్కడ పనికొచ్చే ప్రకృతి సమతులను కాపాడే మొదటి అడుగైనటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రవేశపెట్టారో దానికి మాత్రం ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వట్లేదు. పెత్తనం మాత్రం బోడి పెత్తనం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే దాని ఆధీనంలో తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి అనుమతులు ఇవ్వాలంటే వ్యవసాయం అంటే కెమికల్ లేకుండా పండించిన పంటకు మళ్ళీ వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ చేయడానికి రైతుల నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు. ఆ డబ్బుల కోసం ఇదంతా జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం లేదో సౌత్ ప్రేమ చూపిస్తున్నారు. అందులో ఈ ప్రభుత్వం మళ్ళీ స్వాధీనపరుచుకున్నది. ఈ ప్రభుత్వంలోనే ఏదైతే ఉందో అది రాక్షస శక్తులు మనకి ఏదైతే మనకి ఏమంటారు సముద్ర మంథనంలో ఏదైతే విషం వస్తుంది అప్పుడు అందరూ తీసుకోరు. కానీ విష అంకాన్ని మాత్రం అందరూ తీసుకున్నారు, విషం ద్వారా వచ్చే అంకాన్ని. కానీ ఇప్పుడు అమృత కలశం వస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ అమృత కలశాన్ని కావాలని అంటే విష కలశం ద్వారా వచ్చిన డబ్బులు దేవతల కార్యానికి ₹1 కూడా కేటాయించలేదు. మరి అమృత కలశం వస్తే మళ్ళీ అమృత కలశం నుంచి వచ్చే డబ్బులు కూడా రాక్షసులు ఆదాయాన్ని పొందే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే అమృతం అంటే మన ప్రకృతి వ్యవసాయాన్ని కూడా అమృతం అనుకోవచ్చు, అమృత కార్యం. మరి దాని నుంచి వచ్చే ఏదైతే డబ్బు ఉందో దాన్ని కూడా కొల్లగొట్టి రాక్షస కార్యాలకే మళ్లించే విధంగా నిధులను కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా లోకంలో జరుగుతున్న అరాచకాల అనీతి అక్రమ ప్రకృతి విరుద్ధ కార్యక్రమాలకు ఇప్పటికైనా విరోధిస్తారని ఆశిస్తున్నాను.